తమిళనాడులో విజయ్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది. ఎన్నికల ఫలితాల్లో అంచనాలకు మించి దూసుకుపోయింది తమిళగ వెట్రి కలగం. ఎగ్జిట్ పోల్స్కు విరుద్ధంగా టీవీకే మెజారిటీ సీట్లు దక్కించుకుని తలపండిన పార్టీలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి తొలి ఎన్నికల్లోనే బలమైన పార్టీగా అవతరించింది. పారమైన ఫ్యాన్ ఫాలోయింగ్తో యువతను ఆకర్షించిన విజయ్ ఈ ఎన్నికల్లో ద్రవిడన్ పార్టీలు డిఎంకే, ఏఐఏడిఎంకే ఆధిపత్యాన్ని సవాల్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా వినూత్న ప్రచారంతో దూసుకుపోయారు. మేనిఫెస్టోలో సరికొత్త పథకాలతో మహిళలు యువతను ఆకర్షించారు. క్రింది స్థాయి నుంచి పార్టీని జనాల్లోకి తీసుకెళ్లారు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖించిన విజయ్ అఖండ విజయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తమిళగ వెట్రి కలగం విజయ్కి కేటీఆర్ అభినందనలు తెలిపారు. సమకాలీన రాజకీయాల్లో సంచలనం అనే పదానికి అసలైన అర్థం నేడు తమిళనాడులో కనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తొలి ప్రయత్నంలోనే అసాధారణమైన విజయం సాధించిన తీరు విజయ్కు అనేక అభినందనలు తెలిపారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన టీవీకే అధినేత నటుడు విజయ్కు మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు రాజకీయాల్లో అద్భుతమైన అరంగేట్రం చేసిన నటుడు విజయ్కు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశారు. ఈ ప్రజా తీర్పు ప్రజల ఆశలను ప్రతిబింబిస్తోందని, ప్రజా జీవితంలో ఆయన తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విజయ్కి మాజీ ఎంపీ సంతోష్ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. టీవీకే సాధించిన ఈ విజయం చారిత్రాత్మకమని, విజయ్ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని వెల్లడించారు. గతంలో విజయ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ఉత్సాహంగా పాల్గొన్న విషయాన్ని సంతోష్ గుర్తు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయ్ వీర విహారం చేశారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను 108 స్థానాల్లో ఘన విజయం సాధించడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఫలితాల తీరును గమనిస్తూ వచ్చిన విజయ్ కుటుంబ సభ్యులు బంపర్ మెజారిటీ తమిళగ వెట్రి కలగం గెలుపొందడంతో మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. అంతా ఒకచోట చేరి విజిలు ఊదుతూ ఆనందాన్ని పంచుకున్నారు. డిఎంకే అన్నా డిఎంకే ప్రభావాన్ని అడ్డుకొని జయకేతనం ఎగరవేసిన తమిళగ వెట్రి కలగం పార్టీలో ఆనందం వెల్లువెత్తింది. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలారు. చెన్నైలోని విజయ్ ఇంటికి చేరుకున్న ఆయన అభిమానులు బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. ఇదిలా ఉండగా విజయ్ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా విజయ్ ఇంటికి చేరుకుని భద్రతను సమీక్షించారు. తమిళనాట టీవీకే ఎన్నలేని విజయం సాధించడంతో సినీ నటి విజయ్ స్నేహితురాలు త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు ఆలయ సిబ్బంది దగ్గరుండి స్వామివారి దర్శనం కల్పించారు. విజయానందంతో ఆలయం నుండి బయటకు వచ్చిన త్రిష అందరికీ అభివాదం చేశారు. ఆ తర్వాత చెన్నై చేరుకుని నేరుగా విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. మంచి పనులు ఎన్ని చేశామని కాదు, ప్రజల మనసులను ఎలా గెలుచుకున్నామన్నది నానుడి. ఇప్పుడు అక్షరాల డిఎంకేకు ఇది వర్తిస్తుంది. తాము ప్రవేశపెట్టిన పథకాలే తమను గెలిపిస్తాయని ఆశించిన డిఎంకేకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. అది ఎలాంటిదంటే, ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ కూడా ఓడిపోయేంత. స్టాలిన్ ఒక సాధారణ టీవీకే అభ్యర్థి చేతిలో ఘోర పరాజయం పాలయ్యాడు. అచ్చొచ్చిన స్థానమని కొలత్తూరును ఎంచుకుంటే అక్కడి ఓటర్లు చీకొట్టి ప్రత్యర్థి విఎస్ బాబును 7,738 ఓట్ల తేడాతో గెలిపించారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వరుసగా 7వ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తమిళనాడులోని మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె టీవీకే అభ్యర్థి పి వెంకటరామన్ చేతిలో ఓడిపోయారు. 2019లో తుత్తుకూడి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె డిఎంకే నేత కరుణానిధి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇలా వరుసగా 7 ఎన్నికల్లోనూ ఓడిపోవడంతో ఆమె రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో కొందరి వివరాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. నటుడు విజయ్ వద్ద చిరకాలంగా డ్రైవర్గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు ఆర్ శబరినాథన్ చెన్నై జిల్లా విరుకంబక్కం అసెంబ్లీ నుంచి విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 27,000 పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తమిళనాడు ఎన్నికల్లో ఓ ఆటో డ్రైవర్ సంచలన విజయం సాధించాడు. రాయపురం నుంచి పోటీ చేసిన టీవీకే పార్టీకి చెందిన కె విజయ్ దాము తన ప్రత్యర్థులైన అన్నా డిఎంకేకు చెందిన బలమైన రాజకీయ కుటుంబాలకు చెందిన నేతలను మట్టి కరిపించాడు. రాయపురం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డి జయకుమార్, డిఎంకే నుంచి మాజీ మంత్రి రహ్మద్ ఖాన్ కొడుకు సుబైర్ ఖాన్ బరిలో నిలిచారు. మొత్తం 55,000 ఓట్లు సాధించిన విజయ్ దాము తన ప్రత్యర్థులపై 14,000 ఓట్ల స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విచిత్ర ఘటనలు జరిగాయి. హేమీలు ఓటమి పాలైతే ఎవరికీ తెలియని సామాన్య అభ్యర్థులు ఘన విజయం సాధించారు. డిఎంకే నుంచి పేరున్న నేతలు, అనుభవజ్ఞులు ఓడిపోయారు. అయితే చెపాక్ తిరువల్లికేని నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు ఉదయనిధి స్టాలిన్. చెపాక్ తిరువల్లికేని అసెంబ్లీ స్థానాల్లో టీవీకే అభ్యర్థి సెల్వంపై ఆయన ఆధిక్యం కనబరిచి గెలుపొందారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై మరోసారి ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళసై టీవీకే అభ్యర్థి వెంకటరమణన్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో మళ్లీ చక్రం తిప్పారు డాక్టర్ హిమంత బిశ్వ శర్మ. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ లీడ్తో ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకున్నారు. తన కంచుకోట జలుగ్భరిలో వరుసగా 6వసారి గెలుపు బావుట ఎగరవేసిన ఈ అస్సాం భామ 82 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ తనకు రాజకీయం నేర్పించిన కాంగ్రెస్ను కనుమరుగయ్యేలా చేసి గేమ్ చేంజర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో అవినీతి వ్యతిరేక పోరాటం, ఇన్ఫెర్టిలేషన్, అభివృద్ధి, మహిళలు, యువత అనేక స్కీములతో అస్సాం మోడల్ను పరిచయం చేస్తారు హిమంత. మొత్తానికి హిందుత్వ, వెల్ఫేరిజం కాక్టైల్తో సక్సెస్ని అందుకున్నారు. పేరుగుప్ప ఊరు తిప్ప అన్న చందంగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ మినహా 4 రాష్ట్రాల్లో ఆ పార్టీ చాప చుట్టేసింది. అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికలు కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చాయి. ఈ నిరాశాజనకమైన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పొందడానికి బదులుగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసింది. 292 స్థానాల్లో బరిలోకి దిగితే ఫలితాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు ఖాతా తెరవలేదు. ఎన్నికల ప్రచారంతో బీజేపీ, టీఎంసీపై దుమ్మెత్తిపోసిన ఓటర్లు కాంగ్రెస్ను పట్టించుకోలేదు. తమిళనాడులో డీఎంకే నాయకత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో భాగంగా కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఫలితాల్లో మాత్రం 0కే పరిమితమైంది. కేరళ మినహా మిగిలిన 4 చోట్ల కాంగ్రెస్ పరాజయం పాల్కావడంతో రాహుల్ గాంధీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు బీజేపీ నేతలు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దిగ్విజయంగా 99 ఎన్నికల్లో ఓడిపోయారంటూ సెటైర్లు వేసింది కమలం పార్టీ. రాహుల్ గాంధీ స్పోర్ట్స్ మ్యాన్ అయితే ఆ రికార్డును ఎవరూ మ్యాచ్ చేయలేరంటూ చురకలు వేశారు. సెంచరీకి చేరువలో ఉన్న రాహుల్కు అభినందనలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికార ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారం దక్కించుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ సీఎం ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఏఎన్ఆర్సీ బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 12 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారాన్ని నిలబెట్టుకుంది. సీఎం రంగస్వామి తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. దీంతో ఎన్డీఏ శ్రేణులు పుదుచ్చేరి వ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఇక్కడ కాంగ్రెస్ కూటమి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరాయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ఓటమి పాలైంది. వామపక్షాలకు కంచుకోటగా ఉన్న కేరళలో కమ్యూనిస్టులు అధికారాన్ని కోల్పోయారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ అధికార పగ్గాలు చేపట్టబోతుంది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ 63 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కేరళలో జయకేతనం ఎగరవేసింది. ఇప్పుడు ఆ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. గెలిచిన ఎమ్మెల్యేలతో సంప్రదించిన మీదటే ముఖ్యమంత్రి ఎవరన్నది మల్లికార్జున ఖర్గే నిర్ణయిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తెలిపారు.
బెంగాల్ ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 206 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో టీఎంసీ కార్యకర్తలు అసహనంతో రెచ్చిపోయారు. కూచ్ బిహార్లోని దిన్హట్టా ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు దాడులకు పాల్పడుతున్న వారిపై లాఠీలు జులిపించారు. వెంటపడి మరి అల్లరి మూకలను చెదరగొట్టారు. కరీంనగర్లో జరిగింది దుర్మార్గమైన ఘటన అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చైతన్యవంతమైన కరీంనగర్ గడ్డ కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడిందన్నారు. కరీంనగర్ నడుబొట్టున జ్యువెలరీ షాప్లో 5 దొంగలు తుపాకులతో దోపిడీకి పాల్పడితే ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. 32 గంటలైనా అసలేం జరిగిందో పోలీసులు తెలుసుకోలేకపోయారని విమర్శించారు కేటీఆర్. సేఫ్ స్టేట్గా ఉన్న తెలంగాణలో 2.5 ఏళ్లలోనే అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పారు కేటీఆర్. శాంతి భద్రతలను మెయింటైన్ చేసే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. దుండగులు మాస్కులు కూడా పెట్టుకోలేదన్న కేటీఆర్ అయినా వారిని పట్టుకునే తెలివి పోలీసులకు లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేయడానికైనా పోలీసులు ఉన్నదని నిలదీశారు కేటీఆర్. కేసీఆర్ వస్తేనే రాష్ట్ర అభివృద్ధి పట్టాలెక్కుతుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీవితాలు బాగుపడాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోని వారంటూ లేరని, అందరినీ మోసం చేస్తారని, దగాపూరిత మాటలతో, హామీలతో, వాగ్దానాలతో నిండా ముంచారని మండిపడ్డారు. ఇక వారి అరాచకాలకు ముగింపు పలకాలని అన్నారు. సిరిసిల్లలో బీజేపీ కౌన్సిలర్ నాగరాజు ఆధ్వర్యంలో వందలాది మంది ఆ పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు కేటీఆర్. వెల్కమ్ బ్యాక్. రేవంత్ సర్కార్కు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంగారెడ్డి జిల్లా జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ను ఆయన పరామర్శించారు. ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రశ్నించినందుకు మన్నె క్రిషాంక్పై దాదాపు 35 అక్రమ కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పర్వం నడుస్తుందని, రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్ కాల్పుల ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వెంకటాద్రి ఆసుపత్రికి వెళ్లిన కేటీఆర్ బాధితుల నుండి దోపిడీ జరిగిన తీరు, కాల్పుల ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి డాక్టర్లకు సూచించారు. అండగా ఉంటామని బాధితులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. అబద్ధాల రేవంత్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సదాశివపేట శనగల కొనుగోలు కేంద్రంలో 110 మెట్రిక్ టన్నులకు అలాట్మెంట్ ఇస్తే ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం 4,000 సంచులు మాత్రమే అని మండిపడ్డారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలో రైతులను ప్రభుత్వం సీఎం ఇట్లా ఇబ్బంది పెడుతుందనే దానికి మంత్రి దామోదర రాజనరసింహ రాసిన లేఖతో స్పష్టమవుతుందన్నారు. నేటి నుంచి వారం రోజుల పాటు రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ కదం తొక్కుతుందన్నారు. తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళనకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని హెచ్చరించారు. రైతులను ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్ఎస్ మండిపడింది. రైతాంగం అష్టకష్టాలు పడుతుంటే సర్కారు పట్టించుకోవడం లేదని దుర్మార్గమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కోడింబ్యాల మండలం పూడూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ అభిశంకర్ నిప్పులు చెరిగారు. తక్షణమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తారు. దీంతో కరీంనగర్ జగిత్యాల హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరితో వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ప్రభుత్వం కొనే పరిస్థితి లేక రైతులు దళారులను నమ్ముకోవాల్సి వస్తుందని, నష్టంతో ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు. తొర్రూరు వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన ఎర్రబెల్లి రైతుల నుండి లారీ ఓనర్లు బస్తాకు 100 రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. పంట కొనుగోళ్ల జాప్యంతో ఇబ్బందులు పడుతున్న రైతులను పరామర్శించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్ తదితరులు రైతులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారి పట్ల దయనీయంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్రంగా మోసపోతున్నారని అన్నారు. ఎన్ని రకాలుగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. పద్ధతి మార్చుకొని అభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు. జడ్చర్ల పత్తి మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని లక్ష్మారెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదని, నెల రోజులుగా పంటను కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నామని రైతులు మాజీ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాకాలో రైతులు తిరగబట్టారు. వడ్లు, మొక్కజొన్న కొనుగోలు చేయాలని చింతకాని సొసైటీ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చింతకాని మండల సొసైటీ సీఈఓ మారగాని శ్రీనివాసును సొసైటీ ఆఫీసులో బంధించారు. పంట కొనుగోలు చేసే వరకు వదిలేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. మహబూబాబాద్ జిల్లా మొక్కజొన్న రైతులు కన్నెర్ర చేశారు. గూడూరు మండల కేంద్రంలో మొక్కల కొనుగోలు సక్రమంగా సాగడం లేదని మండిపడ్డారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడంతో పాటు ఇప్పటి వరకు గోనె సంచులు అందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో రేవంత్ సర్కారుపై తిరగబట్టారు అన్నదాతలు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కారు జాప్యంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. జాతీయ రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. రైతులకు మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్రావు పాల్గొన్నారు. నెల రోజులుగా రైతులు వరి ధాన్యాన్ని కోసి కల్లాల్లో కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ వద్ద రైతులు రోడ్డెక్కారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్కు తమ గోడు విన్నవించుకున్నారు. ఆయనను చుట్టుముట్టి ఆందోళన కొనసాగించారు. తమ బాధలు ఆలకించాలని, ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లాలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. భీమ్గల్ మండలం సుమంగలి చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. వరి కోత కోసి 25 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కాలవర్షం రైతులను నిండా ముంచేసింది. తీరని నష్టాలను మిగిల్చింది. మార్కెట్ యార్డులు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు లబోదిబోమంటున్నారు. అసలే ధాన్యం కొనక అల్లాడుతుంటే వర్షం తమ జీవితాలను చిన్నాభిన్నం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడులో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్రంగా నష్టపరిచిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పి కొనకుండా మోసం చేసిందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్న ప్రయోజనం శూన్యమని ధ్వజమెత్తారు. రైతుల నుంచి 30% కమిషన్ రాదు కనుకే రైతులను అరిగోస పెట్టిస్తున్నారని ఎండగట్టారు. 80 మంది రైతులకు చెందిన 120 ఎకరాల్లో మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైతే ఇంతవరకు ఒక్కరూ స్పందించలేదని దుయ్యబట్టారు. కాలిబూడిదైన మొక్కజొన్న విలువ 3 కోట్ల నుంచి 4 కోట్లు ఉంటుందని వాపోయారు. అగ్ని ప్రమాదం వల్ల సర్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రైతు సంగ్రామ సదస్సు పోస్టర్ను మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య ఆవిష్కరించారు. బుధవారం వరంగల్లో రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నట్లు రాజయ్య చెప్పారు. ఇప్పటికీ 4 సంవత్సరాలు కావస్తున్న కాంగ్రెస్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. ఈ రోజు ఎటు చూసినా కూడా రైతుల కష్టాలే కనబడుతున్నాయని రాజయ్య అన్నారు.
మే 6న జరిగే రైతు సంగ్రామ సదస్సు కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరంగల్ హంటర్ రోడ్ సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్లోని రైతు సంగ్రామ సదస్సు ఏర్పాట్లను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్ పేరిట అనేక మోసపూరిత హామీలు ఇచ్చారని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రైతు సదస్సు నిర్వహించినట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా వర్గల్లో రైతులు ఆందోళన చేపట్టారు. కొండపోచమ్మ సాగర్ నుండి నీటిని విడుదల చేసి వర్గల్ మండలంలోని చెరువుల కుంటలు నింపాలని డిమాండ్ చేస్తారు. వర్గల్ రైతు వేదిక వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తారు. వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వీపు బీర్ల ఐలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అసందర్భ ప్రేలాపాలను మానుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఐలయ్యను హెచ్చరించారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై బీర్ల ఐలయ్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఐలయ్య దిష్టిబొమ్మను తగలబెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం నోటికొచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. అధికారంలో ఉన్నామని విర్రబీకి నోరు జారితే తగిన గుణపాఠం చెప్తామని బీఆర్ఎస్ నేతలు వార్నింగ్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జీహెచ్ఎంసీ పరిధిలో మంజూరైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్సీ వాణిదేవి పంపిణీ చేశారు. 117 మంది చెక్కులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణనాయక్తో పాటు ఎంఆర్ఓ చిన్నాపల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ అరాచకాలు పెరిగిపోతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల అండదండలతో దిగువ స్థాయి నేతలు రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ పై దాడులకు ఒడిగడుతున్నారు. కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన మెరుగు మల్లేష్పై కత్తులతో దాడి చేసి గాయపరిచారు. తమకు మండల కాంగ్రెస్ నాయకులతో ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బీఆర్ఎస్ నాయకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో రోడ్డు విస్తరణ సందర్భంగా దుకాణాలు, ఇండ్లు కోల్పోయిన వారిని బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా ఇండ్లను, దుకాణాలను కూల్చివేయడం సరైన చర్య కాదని బీఆర్ఎస్ నేతలు అన్నారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ వారికి ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. వనపర్తి మండలం కాశీంనగర్లో మినుముకుంట కట్టని కాంగ్రెస్ నాయకుడు ధ్వంసం చేసిన ఘటన తీవ్ర విషాదాన్ని రేపుతోంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి అక్కడికి వెళ్లి వాస్తవ స్థితిని పరిశీలించారు. ఈ కుంట కట్టను తిరిగి నిర్మించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ కట్టను ధ్వంసం చేయడం వల్ల పొలాలకు వెళ్లేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అన్నారు. తిరిగి కట్టను నిర్మించాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేతలు సమయం దాటినా ఆఫీసులకు తాళాలు వేసే ఉంటున్నాయని ఆరోపించారు. మండల ఉన్నత అధికారులు సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేతలు డిమాండ్ చేశారు. గృహ నిర్మాణంలో సంబంధించి 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఉద్యోగిని శ్రీలత ఏసీబీకి పట్టుబడింది. వెంకటేష్ అనే వ్యక్తి నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చింతల బస్తీలోని శ్రీలత ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పెద్దపల్లి మండలం ముత్తారంలో ఇటుక బట్టీల నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోయాయి. మట్టి కోసం ఏకంగా ఊర చెరువునే లూటీ చేసేస్తున్నారు. నిబంధనలు తుంగలు తొక్కినా అడిగేవారు లేరన్న ధీమాతో చెరువులో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడేసి ఖాళీ చేస్తున్నారు. రాఘవపూర్, రంగాపూర్, హనుమంతునిపేట, గౌరెడ్డిపేట గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సుల దుర్వినియోగంపై వివాదం నెలకొంది. విద్యార్థుల రవాణా కోసం వినియోగించాల్సిన బస్సులను పెళ్లిళ్లు, శుభకార్యాలకు నడుపుతున్నారు. ఇబ్రహీంపట్నం చౌరస్తాలో ఒక బస్సును రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపల్ వివరణ కోరగా నిరాకరించాడు. మధ్యమత్తులో ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడిపించడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన నర్సాపూర్ పోలీసులు డ్రైవర్కు బ్రీతింగ్ పరీక్షలు నిర్వహించి బస్సును నర్సాపూర్ బస్టాండ్లో నిలిపివేశారు. మేడ్చల్ నుంచి నర్సాపూర్కు వస్తున్న బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులున్నారు. మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ త్రిమలేష్ బస్సులోని ప్రయాణికులపై చిరాకు పడుతున్నాడు. దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు డ్రైవర్ మద్యం తాగి బస్సు నడుపుతున్నాడని గుర్తించారు. ఇక డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం వద్ద భారీ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఓవర్టేక్ చేయబోతుండగా ప్రమాదం జరిగింది. గాయాలైన వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేములవాడ భీమేశ్వర ఆలయం భక్తుల రద్దీతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భీమేశ్వర ఆలయంలో నిర్వహించిన అభిషేకం, అన్నపూజ, కళ్యాణం తదితర ఆర్జిత సేవలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెల మొక్కును చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కూడా స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి సేవలో భాగంగా ఎస్పీ అన్నదాన ప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన ఓ అజ్ఞాన భక్తుడు కోటి విరాళం సమర్పించాడు. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో రవిచంద్రను కలిసి విరాళం టీడీకి సమర్పించారు. ఈ సందర్భంగా భక్తుడి దాతృత్వాన్ని ఈవో అభినందించారు. భక్తుల రద్దీతో శ్రీశైలం కిటకిటలాడుతుంది. ఆలయ ప్రధాన వీధులన్నీ శివధ్వనులతో ప్రతిధ్వనిస్తున్నాయి. వేసవి సెలవులు కావడంతో భక్తులు పోటెత్తారు. భ్రమరామ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు దాదాపు 4 గంటలకు పైగా సమయం పట్టిందని భక్తులు అంటున్నారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు దేవాలయ సిబ్బంది పాలు, బిస్కెట్లు, అల్పాహారం అందించారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఐకేపీ విఓఏలు సమ్మె బాటపట్టారు. ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐకేపీ విఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్కు సమ్మె నోటీసు అందజేస్తారు. విఓఏలకు కనీస వేతనం 20,000 ఇవ్వడంతో పాటు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. ట్యాబ్ ఇవ్వాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడం వంటి డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు రేవంత్ సర్కారు మరిచిందని తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఐకేపీ జేఏసీ ప్రకటించింది. ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.